భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. కొత్తగూడెం మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమక్షంలో 86 మంది లొంగిపోయారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఐజీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద 25,000 అందజేస్తున్నట్లు తెలిపారు. గత 4 నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 203 మంది మావోయిస్టులు లొంగిపోగా మరో 66 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. మావోయిస్టు పార్టీ సభ్యులు తమ ఉత్సవరహిత పద్ధతులు వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారందరికీ ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించి వారికి ప్రభుత్వం తరఫున కావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా ఇమీడియట్గా 25,000 ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఇప్పటివరకు 224 క్యాడర్ సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెంలో 203, ములుగులో 21 క్యాడర్ సరెండర్ అవ్వడం జరిగింది.